హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పైర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెడ్మీ నోట్ 10 ప్రో మొబైల్ని మీ 11 లైట్ మొబైల్తో కంపారిజన్ చేయబోతున్నాను. ఇవి రెండు కూడా మిడ్ రేంజ్ ఫోన్స్, ఒకే బ్రాండ్ నుంచి వస్తున్నాయి. అలాగే ఈ రెండిట్లో కూడా దాదాపుగా ఒకే విధమైన స్పెక్స్ ఉంటాయి. ఇక ప్రైస్ రెడ్మీ నోట్ 10 ప్రోది 16,000, 17,500 అండ్ 19,000గా ఉంటాయి. మీ 11 లైట్ 22,000 అండ్ 24,000 ప్రైస్తో వస్తుంది. కాకపోతే ఈ టూ మొబైల్స్ కూడా సేమ్ స్పెక్స్తోనే వస్తున్నాయి. దీంతో ఈ రెండిట్లో ఏ మొబైల్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్ వస్తుంది. కన్ఫ్యూజన్ వస్తే కంపారిజన్ అవసరం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ డౌట్స్ చాలా వరకు క్లియర్ అవుతాయి. అలాగే ఈ రెండిట్లో మీరు పర్టికులర్గా ఏ మొబైల్ తీసుకోవాలనే ఒక కంక్లూజన్ మీకు వస్తుంది. ముందుగా డిజైన్ పరంగా చూస్తే ఈ టూ మొబైల్స్ చాలా బాగున్నాయి. అయితే లుక్స్ పరంగా ఈ రెండు మొబైల్స్ ఒకే విధంగా కనిపిస్తున్నప్పటికీ డిజైన్స్లో చాలా డిఫరెన్స్ మనం చూడొచ్చు. ముఖ్యంగా మీ 11 లైట్ మొబైల్ని ఎవరి కోసం డిజైన్ చేశారంటే, ఎవరైతే లైట్ వెయిట్ అలాగే స్లీక్ మొబైల్ని ఇష్టపడతారో వాళ్ళ కోసమే ఈ మొబైల్ని అల్ట్రా లైట్ వెయిట్తో, అంటే కేవలం 157 గ్రామ్ వెయిట్ అలాగే 6.8 mm థిక్నెస్తో లైట్ అండ్ థిన్నెస్ట్ మొబైల్గా ఈ మీ 11 లైట్ని డిజైన్ చేశారు. ప్రజెంట్గా ఉన్న అన్ని మొబైల్స్లో కూడా మీ 11 లైట్ లాంటి స్లీక్ అండ్ లైట్ వెయిట్ మొబైల్ ఇది తప్ప మరొకటి లేదు. అసలు మీరు ఈ మొబైల్ని క్యారీ చేస్తున్నామనే ఆలోచన కూడా మీకు ఉండదు. జస్ట్ పాకెట్లో పెట్టుకున్నామా, మర్చిపోయామా, అంతే అలాగుంటుంది ఈ మొబైల్. అలాగే ఇది ప్రీమియంగా ఉంటుంది. రేర్ ప్యానల్ గ్లాస్తోనూ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వైతో ప్రొటెక్ట్ చేయబడింది. సో డ్యూరబిలిటీ పరంగా కూడా మీకు అలాంటి ఇష్యూస్ ఉండవు. ఇక రెడ్మీ నోట్ 10 ప్రో కూడా మంచి డిజైన్తో వస్తుంది. లుక్స్ పరంగా ప్రీమియం ఫీల్ ఉంటుంది. ఇది కూడా గ్లాస్ బ్యాక్తోనూ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. కాబట్టి డ్యూరబిలిటీ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. అయితే ఇది మాత్రం 192 గ్రామ్ వెయిట్ 8.1 mm థిక్నెస్తో వస్తుంది. ఇలా టూ మొబైల్స్ కూడా మంచి డిజైన్ అండ్ బిల్డ్తో వస్తున్నప్పటికీ ఎవరైతే లైట్ వెయిట్, ఇది ఇక్కడ ఇంపార్టెంట్, ఓన్లీ లైట్ వెయిట్ మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళు ఈ మీ 11 లైట్ మొబైల్ని తీసుకోవచ్చు. లేదు అంటారా, మీరు రెడ్మీ నోట్ 10 ప్రో మొబైల్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇది కూడా డిజైన్ అండ్ బిల్డ్ పరంగా బాగానే ఉంటుంది. ఇక డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే ఇవి రెండు కూడా ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే 1080 పిక్సెల్ రెజల్యూషన్తో వస్తున్నాయి. ఈ రెండింటి డిస్ప్లే చాలా బాగుంటుంది. అయితే మీ 11 లైట్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, రెడ్మీ నోట్ 10 ప్రో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లేతో వస్తున్నాయి. సో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. అయితే రీఫ్రెష్ రేట్ పరంగా పెద్దగా డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయలేము, కానీ మేబీ 20-30% రీఫ్రెష్ రేట్ పరంగా డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఈ రెండిట్లో కూడా HDR10 సపోర్ట్ ఉంటుంది. అలాగే సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రెడ్మీ నోట్ 10 ప్రో 8-బిట్ ప్యానెల్తో వస్తే మీ 11 లైట్ 10-బిట్ ప్యానెల్తో వస్తుంది. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, 8-బిట్ ప్యానెల్ 16.7 మిలియన్ కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తే ఈ 10-బిట్ ప్యానెల్ 1.07 బిలియన్ కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఈ డిస్ప్లే కలర్స్ని మరింత వైబ్రెంట్గా ప్రొడ్యూస్ చేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓవరాల్గా ఈ రెండిట్లో కూడా AMOLED డిస్ప్లేస్ ఉన్నప్పటికీ కలర్ రీప్రొడక్షన్ పరంగా రెడ్మీ నోట్ 10 ప్రో కంటే కూడా మీ 11 లైట్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఇవి రెండు కూడా ఒక విధంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రెండిట్లో కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732G SoC ఉంటుంది. ఇది 8 nm పై బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది మిడ్ రేంజ్ సెగ్మెంట్లో మంచి ప్రాసెసర్. గేమింగ్కి కూడా ఓకే, పర్లేదు. అంటే హై అండ్ గేమింగ్ అని చెప్పను, కానీ ఇది మిమ్మల్ని గేమింగ్ పరంగా డిసప్పాయింట్ చేయదు. అలాగే ఈ రెండిట్లో సేమ్ OS, సేమ్ UI, అలాగే సేమ్ ప్రాసెసర్ ఉండబట్టి పెర్ఫార్మెన్స్ ఒకేలాగా ఉంటుంది. అయితే ఇవి రెండు డీసెంట్ గేమింగ్కి ఓకే, కానీ హెవీ గేమింగ్కి వీటిని సజెస్ట్ చేయను. అయితే మను కుమార్ జన్ చెప్పేదాన్ని బట్టి త్వరలోనే వీళ్ళు ఈ మీ 11 లైట్లో 5G వేరియంట్ని స్నాప్డ్రాగన్ 780G ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. అది గేమింగ్కి దీనికంటే బెటర్గా ఉంటుంది. అయితే ప్రజెంట్గా ఈ ప్రైస్లో మీరు ఒకవేళ హెవీ గేమింగ్ కావాలంటే వీటికంటే కూడా బెటర్ ప్రాసెసర్తో వచ్చిన పోకో X3 ప్రోని కన్సిడర్ చేయొచ్చు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 10 ప్రో 6GB 64GB, 6GB 128GB, 8GB 128GB ఇలా 3 మెమరీ వేరియంట్స్గా వస్తే మీ 11 లైట్ 6GB 128GB, 8GB 128GB ఇలా 2 మెమరీ వేరియంట్స్గా వస్తుంది. అయితే ఈ రెండిట్లో కూడా LPDDR4X ర్యామ్ టైప్ అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ ఉంటుంది. కాబట్టి రెండిట్లో కూడా రీడ్ అండ్ రైట్ స్పీడ్ కావచ్చు, అలాగే ఏదైనా యాప్ని ఓపెన్ చేయడం, మెమరీలో ఉంచుకోవడం ఒకేలాగా ఉంటుంది. అయితే మెమరీ ఎక్స్పాన్షన్ పరంగా చూస్తే రెడ్మీ నోట్ 10 ప్రో ట్రిపుల్ స్లాట్తో వస్తే మీ 11 లైట్ హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఇది మనం గమనించాలి. ఇక రెండిట్లో కూడా మెమరీ ఎక్స్పాన్షన్ 512GB దాకా ఉంటుంది. కానీ మీరు ఎట్ ఏ టైమ్ 2 సిమ్ కార్డ్స్ 1 మైక్రో HDని యూజ్ చేయాలంటే మాత్రం రెడ్మీ నోట్ 10 ప్రోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక కెమెరా విషయానికి వస్తే ఈ రెండిట్లో కూడా కెమెరా పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అయితే రెడ్మీ నోట్ 10 ప్రో క్వాడ్ కెమెరాతో, మీ 11 లైట్ ట్రిపుల్ కెమెరాతో వచ్చినప్పటికీ ఈ రెండిట్లో కూడా సేమ్ కెమెరా సెన్సార్స్ ఉంటాయి. కానీ రెడ్మీ నోట్ 10 ప్రోలో ఉన్న డెప్త్ సెన్సార్ మీ 11 లైట్లో ఉండదు. ఇక ఈ రెండిట్లో కూడా 64 మెగాపిక్సెల్ సామ్సంగ్ ISOCELL GW3 మెయిన్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f1.79, 8 మెగాపిక్సెల్ 190 డిగ్రీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, దీని అపర్చర్ f2.2, ఇక 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, దీని అపర్చర్ f2.4. ఇలా ఈ 3 కెమెరా సెన్సార్స్ ఈ రెండు ఫోన్స్లో కూడా
కూడా ఒకే విధంగా ఉంటాయి. అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా రెడ్మీ నోట్ 10 ప్రోలో అడిషనల్గా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఇదొకటే డిఫరెన్స్ తప్పించి ఈ రెండింటిలో కూడా కెమెరా ఒకేలాగా ఉంటుంది. ఇక ఈ రెండింటితో కూడా 4K రెజల్యూషన్ వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇక సెల్ఫీ కోసం ఫ్రంట్ సైడ్న 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f2.45. ఈ విధంగా సేమ్ కెమెరా సెటప్ ఈ రెండు ఫోన్స్లో కూడా ఉంటుంది కాబట్టి కెమెరా పరంగా మీరు ఈ 2 ఫోన్స్లో దేన్ని సెలెక్ట్ చేసుకున్నా ఇబ్బంది లేదు. అంటే కెమెరా పరంగా ఈ 2 ఫోన్స్లో మ్యాక్సిమం ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇవి రెండు కూడా ఆండ్రాయిడ్ 11 OS MIUI 12 పై రన్ అవుతున్నాయి. అయితే ప్రెజెంట్గా ఈ MIUI 12లో ఆటోమేటిక్ క్యాషే ఫైల్ క్రియేట్ అవ్వడం, అప్పుడప్పుడు టచ్ ఇష్యూస్, ఇంకా బ్లోట్వేర్ కావచ్చు లేదా యాడ్స్ కావచ్చు, ఇవన్నీ జనరల్గా చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూస్. అయితే షామీ చెప్పేదాన్ని బట్టి వీటన్నిటిని MIUI 12.5లో ఫిక్స్ చేస్తామంటున్నారు. నెక్స్ట్ అప్డేట్లోనైనా వీళ్ళ పనిచేస్తారా లేదా అనేది చూడాలి. ఓవరాల్గా సాఫ్ట్వేర్ అండ్ UI పరంగా ఇవి రెండు సేమ్. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ని స్లిమ్ అండ్ లైట్ వెయిట్లో తీసుకురావడానికి Mi 11 Liteలో 4250 mAh బ్యాటరీని యూజ్ చేశారు. ఇక రెడ్మీ నోట్ 10 ప్రోలో 5020 mAh బ్యాటరీ ఉంటుంది. అయితే రెండిట్లో కూడా USB Type-C పోర్ట్, ఇంకా 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ 33 వాట్ ఛార్జర్తో Mi 11 Lite ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ 10 మినిట్స్ టైం తీసుకుంటే రెడ్మీ నోట్ 10 ప్రో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ 40 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఏదేమైనప్పటికీ మీకు కాస్త ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలంటే మీరు 5020 mAh బ్యాటరీతో వచ్చిన రెడ్మీ నోట్ 10 ప్రోని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక మేజర్ డిఫరెన్స్ మనం ఆడియో జాక్ విషయంలో చూడొచ్చు. రెడ్మీ నోట్ 10 ప్రో 3.5 హెడ్ ఫోన్ జాక్తో వస్తుంది, కానీ Mi 11 Liteని స్లీక్ డిజైన్లో తీసుకురావడం కోసం ఇందులో దాన్ని స్కిప్ చేశారు. దీనికోసం వీళ్ళు Type-C to 3.5 కన్వర్టర్ కేబుల్ని బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో వైర్డ్ ఇయర్ ఫోన్స్ని కనెక్ట్ చేయొచ్చు. అయితే ఒకవేళ గేమింగ్ టైంలో ఛార్జ్ చేయాల్సి వస్తే హెడ్ ఫోన్స్ని కనెక్ట్ చేయడం కుదరదు. అప్పుడు వైర్లెస్ హెడ్ ఫోన్స్ కానీ లేదా ఇయర్ బడ్స్ని కానీ కనెక్ట్ చేయాల్సి వస్తుంది. దీన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఇక సౌండ్ పరంగా చూస్తే రెండిట్లోనూ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. దీంతో పాటుగా హై రెజల్యూషన్ ఆడియో సపోర్ట్ రెండిట్లో కూడా ఉంటుంది. కాకపోతే టోటల్ వాల్యూమ్ అవుట్పుట్ అనేది మరీ లౌడ్గా ఉండదు. ఇక రెండిట్లో కూడా 4G VoLTE సపోర్ట్ ఉంటుంది. వీటి సిగ్నల్ రిసెప్షన్లోను అలాగే కాల్ క్వాలిటీలో ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఇక సెన్సార్స్ విషయంలో ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ఎలక్ట్రానిక్ కంపాస్, ఇవన్నీ ఈ రెండిట్లో ఉంటాయి. వీటిని స్కిప్ చేయలేదు. అలాగే వీటితో పాటుగా IR బ్లాస్టర్, ఇంకా సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇవి ఈ రెండిట్లో ఉన్నాయి. వీటి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఇక వీటితో పాటుగా ప్రైమ్ వీడియో HD కంటెంట్ కోసం వైడ్ 1 L1 సపోర్ట్, నెట్వర్క్ ఇంకా కనెక్టివిటీ కోసం Wi-Fi 5, బ్లూటూత్ 5.1, అలాగే వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ అంటే నీటి చుక్కలు ఇంకా వర్షం ఇలాంటి వాటి నుండి మొబైల్ని సేవ్ చేయడానికి రెడ్మీ నోట్ 10 ప్రోలో IP52 ఉంటే Mi 11 Liteలో IP53 వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉంటుంది. రెండింటి మధ్య పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఈ విధంగా మిడ్ రేంజ్ సెగ్మెంట్ ఫోన్స్లో ఉండే అన్ని ఫీచర్స్ ఈ రెండు మొబైల్స్లో ఉన్నాయి. ఇక వీటన్నిటిని బేస్ చేసుకొని ఓవరాల్గా చూస్తే బిల్డ్ క్వాలిటీ రెండింటిలో కూడా బాగానే ఉంది. కాకపోతే డిజైన్ పరంగా మీకు లైట్ వెయిట్ మొబైల్ కావాలంటే మీరు Mi 11 Liteని తీసుకోవచ్చు. ఇక డిస్ప్లే పరంగా రెండింటిలోనూ AMOLED డిస్ప్లేస్ ఉన్నప్పటికీ మోర్ కలర్ రిప్రొడక్షన్ కోసం మీరు Mi 11 Liteని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ప్రాసెసర్, ర్యామ్ టైప్, స్టోరేజ్ టైప్ రెండింటిలోనూ సేమ్. అయితే 2 సిమ్ కార్డ్స్తో పాటుగా మీరు మెమరీ కార్డ్ని యూజ్ చేయాలంటే ట్రిపుల్ స్లాట్ సపోర్ట్ ఉన్న రెడ్మీ నోట్ 10 ప్రోని తీసుకోవాలి. ఇక కెమెరా రెండింటిలోనూ సేమ్, ఎలాంటి డిఫరెన్స్ లేదు. కానీ రెడ్మీ నోట్ 10 ప్రోలో ఒక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అదనంగా ఉంటుంది. దాన్ని పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ సెల్ఫీ సెన్సార్స్ ఉన్నాయి. సో కెమెరా పరంగా ఇవి రెండు సేమ్. అలాగే OS, MIUI ఇవి కూడా సేమ్. ఇక బ్యాటరీ Mi 11 Lite కంటే కూడా రెడ్మీ నోట్ 10 ప్రోలో కాస్త ఎక్కువగా ఉంది. అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ నోట్ 10 ప్రోలో ఉంది, Mi 11 Liteలో ఉండదు. ఇలా సేమ్ స్పెక్స్ రెండు మొబైల్స్లో ఉన్నప్పటికీ కొన్ని ఫీచర్స్ని అటు ఇటు చేశారంతే, కానీ అవే మేజర్ డిఫరెన్సెస్ కావు. వీటి పరంగా ఈ రెండిట్లో దేనైనా తీసుకోవచ్చు. కానీ ఒక్క వాల్యూ ఫర్ మనీ పరంగా చూస్తే మీరు ఫైనల్గా డిసైడ్ అయిపోవచ్చు. చూడండి, ఈ రెండు మొబైల్స్ కూడా 6GB, 64GB, 6GB, 128GB స్టోరేజ్తో బేస్ వేరియంట్స్గానే వస్తున్నాయి. రెండిట్లోనూ 6GB ర్యామ్ ఉంది, కానీ 64GB స్టోరేజ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. కానీ ప్రైస్ మాత్రం 6000 దాకా డిఫరెన్స్ ఉంది. ఇవన్నీ చూశాక మీరేం తీసుకుంటారో ఇక మీ ఇష్టం. కానీ నేను మాత్రం వాల్యూ ఫర్ మనీ మొబైల్ని తీసుకుంటా, అదే రెడ్మీ నోట్ 10 ప్రో. ఎందుకంటే ఇవి రెండు కూడా సేమ్, బట్ ప్రైస్ మాత్రం డిఫరెన్స్ అంతే. ఇక ఈ 2 మొబైల్స్ కంపారిజన్ గురించి మరి మీ రెండిట్లో ఏ మొబైల్ని సెలెక్ట్ చేస్తారో, ఎందుకో ఆ రీజన్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ నేను ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ చేసినా కూడా మీ ఇన్ఫర్మేషన్ అది ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది. అలాగే ఈ కంపారిజన్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సపోర్ట్ ఇప్పుడు మన ఛానల్కి చాలా చాలా అవసరం కాబట్టి. మీ నుంచి సపోర్ట్ అండ్ రెస్పాన్స్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్. జై హింద్.